నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఎన్ కన్వెన్షన్ హైడ్రా పేరుతో కూల్చేశారు, అది తెలిసిందే. అయితే ఇంకా అక్రమాలే కాకుండా ఇంకా నార్మల్గా ఇప్పుడు కొన్ని ఇల్లు చెరువులలో కూడా కట్టి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే కూడా కూల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు, భయపడుతున్నారు కూడా. అయితే ఇదంతా ఎలా అంటారు సార్? అంటే రేవంత్ రెడ్డి తీసుకునే ఈ ముఖ్యమైన చర్య ఎలా ఉంది అంటారు? ఎలా ఉండబోతుంది అంటారు? హైడ్రా చేసే పని మట్టు కరెక్ట్. వాళ్ళ డెసిషన్ ఈజ్ వెరీ కరెక్ట్. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. అనాథరైజ్డ్ గా కట్టిన కట్టడాల వలన సిటీ చాలా దెబ్బతింటది అని చెప్పేసి అన్నప్పుడు నేను ఏమన్నాను, మొన్న ఆల్రెడీ 4 వీడియోలు చెప్పాను. అది ఇక్కడ అయ్యప్ప సొసైటీ ఉంది. అయ్యప్ప సొసైటీలో అన్ని కూడా అనాథరైజ్డే, పక్కా పట్ట తర్వాత వచ్చింది. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ లబ్ధి కోసం ఫేవర్ చేశాడు. అది జాయింట్ స్టేట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ అది కూడా కాంగ్రెసే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చేశాడంటే మన లోకేష్ రెడ్ బుక్ లాగా ఇప్పుడు ఇది కూడా ఆర్ బుక్కే, రేవంత్ రెడ్డి బుక్ లాగా లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఇలా తనకి వెంజన్స్ ఎవరి మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద. పైగా వాళ్ళకి కొట్టే ముందు ఇంకా అక్కడ ఫ్లాట్స్ అవి కట్టేశారు కదా, అవన్నీ కొన్ని కొట్టేశారు ఊరిని. చిన్న అదంతా ప్లాన్, ఇది యాక్షన్ ప్లాన్ అలా వేసాడు ఆయన ఎవరైనా ఆఫీసర్ పెట్టారు కదా. అందులో ఏంటంటే ఇప్పుడు అందరికీ ఎటువంటి అనుమానం, ఇది ఎప్పటి నుంచో వస్తుంది నాగార్జున ఎన్ కన్వెన్షన్. జనాలను మేనేజ్ చేసుకున్నాడు. అతనికి గ్రాస్గాను ఒక సింపతి లేదు. అతను చేసే బిగ్ బాస్ కానివ్వండి, ఇంకా పర్సనల్ లైఫ్లో తన యొక్క యాక్టివిటీస్ కానీ అతని మీద సింపతి లేదు. ఒక ఏహ్యభావం ఉంది నాగార్జున. ఇప్పటికైనా తెలుసుకోవడం మంచిది యాక్చువల్గా. తర్వాత కొన్ని తంబ్లైన్లు పెట్టి మనం ఏదో ఇండైరెక్ట్గా అంత ముందు ఏదో చెప్పాం. కేటీఆర్కి అతనికి ఏదో లబ్ధికి ఉండేటట్టుగా ఏదో చేశాడు, హీరోయిన్లు చేశాడు అని మొత్తానికి ఏదో ఒక ఇండైరెక్ట్గా చాలా మంది చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్గా సమంత బొమ్మనేసి చాలా మంది చెప్తున్నారు. చీకటి కోణంలో చీకటి అంబాసిడర్ అట ఒకడు, కళ్ళు మెటకరించి చెప్తాడు. సగం తెలిసి సగం తెలియదు చెప్తాడు. వాడు ఒకప్పుడు నా గురించి కూడా చెప్పాడు, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం. తెలిసి తెలియదు వాగుతూ ఉంటాడు, ఇలా అంటూ ఉంటాడు అనమాట. వాడు సో వాడి గురించి ఏం చెప్పారు, వాడి గురించి TV5 గురించి ఏం అప్పుడప్పుడు ఏం చెప్తానంటే బండగా ఉంటాడు, వాడు పుండి మీద కారం పోస్తూ ఉంటాడు. ఇక్కడ నాగార్జున కరెక్ట్ అని కాదు, నాగార్జునకి ఒకటి సింపతి లేదు. ఓకే, సింపతి ఉంటే చాలా మంది అక్కడ అడ్డుకోవాలి, ఒకడు లేడు, సైలెంట్గా కూల్చుతారు దాన్ని 2 గంటల్లో కదా. సో ఎందుకు లేదు, బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. అతనే చాలా సార్లు అడ్మిట్ అయిపోయాడు. ఇలాగా హౌ ఇస్ లైఫ్ అన్నప్పుడు ఏముంది, అంత కరప్టెడ్, ఐఎమ్ ఆల్సో కరప్టెడ్ అన్నాడు. ఎలా కరప్టెడ్ అంటే అంత లంచాలు ఇచ్చి బతికేస్తాను అని ఒక బిజినెస్ మ్యాన్గా అది గొప్పగా చెప్పుకున్నాడు. అది అంటే అప్పుడు సాగిపోయింది కాబట్టి. ఎప్పుడు సాగిపోయింది, యాక్చువల్గా ఈ కబ్జా వ్యవహారం అనేది నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఏమన్నారంటే ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీ మీద మెయిన్ ఫోకస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాదు. నాగార్జున చాలా కాలం నుంచి ఎందుకు చేయాలనుకున్నాడంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడాడు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు. నాగార్జున అది ఎందుకు మీరు ఇచ్చేయట్లేదు అని చెప్పేసి అతను షార్ట్స్ కూడా పెడతారు. ఎవరో మన జాగ్రత్తగా వినండి, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఎవరి మీద కక్షపూర్తిగా చెప్పట్లేదు కాబట్టి యు ఆల్ ఆడియన్స్ హూ ఎవర్ లైక్స్ మై వీడియోస్ యు మస్ట్ లిజన్. నాగార్జునది చాలా చాలా పెద్ద తప్పు ఉంది. నాగార్జునకి సింపతి లేదు. బిగ్ బాస్లోకి వెళ్దామంటే వాళ్ళ స్టూడియోలో పెట్టి నేనే ఉండాలి మెయిన్ హోస్ట్ కానీ అన్నట్టు కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. అక్కడ జరుగుతున్న చీకటి కోణాలు. బిగ్ బాస్లో ఎవరు ఎంట్రీ అవుతారు, అమ్మాయిలు పట్టుకున్న వాళ్ళకి ఎంట్రీ ఇస్తున్నారని, అసలు బిగ్ బాసే ఉండకూడదని ఆ సిపిఐ ఒక అని చెప్తూ ఉంటాడు అస్మాన్. ఈ హేట్స్ బిగ్ బాస్. సో నేను అఫ్కోర్స్ చూడండి కానీ సో అటువంటి షోకి హోస్ట్ ఎందుకు అతనికి ఇస్తారు కోట్లు, వాళ్ళ స్టూడియోలోనే సెట్ వేసారు. వాళ్ళు కావాలంటే బయట కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కౌన్ బరేగా కరోర్పతి దే పుట్ అనదర్ సెట్ అమితాబ్ బచ్చన్ కోసం, అది సక్సెస్ఫుల్. అతనికి ఎప్పుడైతే వాళ్ళకి మంచి ఇది కావాలో, బజ్ కావాలో అమితాబ్ బచ్చన్ పెడతా ఉంటారు షోకి. మనం కూడా హ్యాపీగా వచ్చి హెత్తాడు, అలవాటు పడిన జాబే కాబట్టి. మనకు కూడా ఇతనికి కూడా అలాగే చేసాడు. ఇతనికి దీనివల్ల బ్యాడ్ వచ్చింది కానీ గుడ్ రాలేదు, డబ్బులు వచ్చినాయి. ఈజ్ వెరీ కమర్షియల్ ఎవరు నాగార్జున. అతని యొక్క యాక్టివిటీస్ మిగతా యాక్టర్స్ కమర్షియలే, కానీ ఇతని యాక్టివిటీ జనాలకి సింపతి లేదనే ప్రూఫ్ ఏంటంటే ఒక్క ఫ్యాన్ రాలేదు అక్కడికి. అతను కూడా స్టారే కదా మరి, ఫ్యాన్స్ వచ్చి అడగాలి. ఇతను చెప్పేది నేను అధికారంగా కొన్నాను అంటాడు. అధికారంగా ఉన్నటువంటి మ్యాప్ లేసి చూపించేస్తుంటేనే, మ్యాప్ లేసి యు ఎంక్రోచ్ టు ద ఏరియా ఆఫ్ లేక్, అందరికి చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. సో అదొకటి. తర్వాత సృష్టించావు, నువ్వు ఎవరు మేనేజ్ చేసావు, వీళ్ళ ఫాదర్ కాడి నుంచి కూడా ఈ వివాదాలు ల్యాండ్లో ఎందుకున్నాయంటే
రామారావు గారు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అయ్యారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు చూపిస్తా అంటారు. ఏం కాదు, యాక్చువల్గా వాళ్ళు కూడా తెలంగాణ కింద లెక్క. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో సెటిల్ అయిపోయారు ఇక్కడ. మెడ్రాస్లో ఆయన ఎప్పుడు లేడు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు వచ్చి చాలా చేసిన మీదటే ఇక్కడ ఇండస్ట్రీ నిలబడింది. తర్వాత రామోజీరావు గారు కట్టడం, తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కోటేశ్వరుడు అయ్యాడు. వీళ్ళేదో మీరు బతిమలేరు కదా మేము వచ్చాము కాదు. తెలంగాణ హైదరాబాద్ వచ్చిన ప్రతి సినిమా వాడు ఇంక్లూడింగ్ బన్నీ ఫస్ట్లో 2 ఎకరాలు కొనుక్కుని అలా పెట్టుకున్నాడు. అది 20 కోట్లు అయిపోయింది 2 లక్షలు కొనుక్కుంటే. మా డ్రైవరే చెప్పినది ఒకడు అడుగు ఇప్పుడు 20 కోట్లు 25 కోట్లు వస్తాడికి 2-3 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు. అది వాడికి ఇప్పుడు 5-6 వ్యాన్లు వ్యవహారం అన్నీ ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు. నాగార్జున చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అండ్ మెడ్రాస్లో చిన్న ఒక హౌస్ ఉంది కానీ బట్ నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఈ హ్యాడ్ ఎ విజన్. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ సిటీ అని 6 రోజుల్లో అని అనుకుని అన్నపూర్ణ స్టూడియో శాంక్షన్ చేయించుకుని గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అది ఆ రోడ్డు ఎలాగేశారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చిన సజెషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలు మాత్రమేమే వేస్తా ఉన్నారు గవర్నమెంట్. నీ అంతా నువ్వు రోడ్ వేయమంటే వేయరు, ప్రెసిడెంట్ వస్తున్నాడు ఇక్కడికి ఓపెనింగ్ చేయడానికి అయిన తర్వాత రోడ్ వేసారు దానికి. అప్పుడు ఏమి లేదు అక్కడ. స్టూడియో ఒకటే 2 ఫ్లోర్లు వేసాడు ఆయన, 2వ ఒకటే వేసాడు. తర్వాత బాగా డెవలప్ అయిపోయి సిటీ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత కింద ఒక 7 ఎకరాలు ఒకటి ఉంది. అది కూడా అనాథరైజ్డ్ అని చెప్పేసి రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన అన్నాడు. దాని మీద నోటీస్ అందించారు కళియమని. ఇది కూడా ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఈ వివాదం వస్తూనే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ మేనేజ్ చేసి 1 ఎకరానికి 2 ఎకరాలు కొనుక్కున్నాడు, ఏదో రామానాయుడికి కూడా అలా విశాఖపట్నంలో ఇచ్చింది ఏదో ఉంటుంది. ఆ పక్కన ఇంకో 10 ఎకరాలు కలిపేసుకున్నాడు. ఎవరు ఇచ్చారు? వాళ్ళ కమ్యూనిటీ చంద్రబాబు ఇచ్చాడు. ఇది వెతుక్కుంటే తవ్వుకుంటే మొత్తం అందరూ ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్లు తక్కువ చేసి కట్టారో ఆథరైజ్గా కొనుక్కున్నామని చెప్తున్నారు. దాని వెనకాల అంత రెట్టింపు ల్యాండ్ పొరంబోకం కలిపేసుకున్న వాళ్ళే ఉంటారు. చూస్తూ ఉన్నాను మీరు. అందరు బాగోతారు. అదే విధంగా కేటీఆర్ ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్లే ముందు నాగార్జున ఒక కన్వర్షన్ తీసేస్తే బెటర్ అని చెప్పేసి రవీంద్ర రెడ్డి ఎందుకు ఫీల్ అయ్యాడు? చాలా మంది ఎక్కువ ఫీల్ అవుతారు. నాగార్జున దిగలో నాగార్జునకి ఎంత పొజిషన్ చూడండి. ప్రజలు వాక్లో వెళ్తే ఒపీనియన్కి వెళ్తే ఎవ్రీబడి ఈజ్ అగైనెస్ట్ నాగార్జున బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. హిస్ క్యారెక్టర్ వాజ్ నాట్ కండక్టెడ్ వెల్. ఒక గర్వంగాను ఒక కరోరు ఎంతకంటే పెద్ద పెద్ద కరోరుపతులు దేర్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. గుంటూరులో ఉన్నారు, విజయవాడలో కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఫిల్మ్ స్టార్ కాబట్టి అతని యొక్క నేను చెప్పేది అని చెప్తున్నాడు అతని మంచి కోసమే. హీ డిడ్ నాట్ ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్, హీ డిడ్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ పబ్లిక్. నేను ముందే చెప్పిన ఎక్కువ వస్తాను. పబ్లిక్ లో అతనికి మంచి పేరు లేదు. అతను చేసింది బూటికి 100 పళ్ళు తప్పనే ముందు అతను తీసేస్తే నాకు మంచి పేరు వస్తున్నాడు. ఇక్కడ అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. నువ్వు ఓడిపోవడానికి కారణం అవుద్ది ఇది. నువ్వు మళ్ళీ ఓడిపోవడానికి మీ పార్టీ వాళ్ళే నిన్ను కింద కుంపటి పెట్టి లాగేసి కాంగ్రెస్ పడిపోతుందని చెప్పేసి సాగుతోటి నాగార్జున కూడా మెయిన్ పెడతారు. ఎందుకు పెడతారు? నువ్వు ఇతను పెట్టినప్పుడు ఆ కాంగ్రెస్ లో ఉన్న మినిస్టర్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు V6 అతను ఉన్నాడు. అతను వెళ్ళి చూపిస్తుంది ఒక కేటీఆర్ ఛానల్. వెళ్తుందో గ్రేట్ వాల్ కట్టేశాడు. కట్టేసి మొత్తం అంత కబ్జా లోపల. ఓకే, అది అలా చూపిస్తాను ఉంది. కెమెరా పట్టుకెళ్తే వెళ్తాం. నేను కింద పెట్టాను గ్రేట్ వాల్ ఆఫ్ ఫ్రాడ్ అని. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అది ఎవరిదో నాకు తెలియదు. దీన్ని చేస్తానని అడుగుతున్న అమ్మాయి. దట్ ఛానల్ బిలాంగ్స్ టు కేటీఆర్. ఎవరిదారో కొనుక్కున్నాడు ఒక ఛానల్. ఆ ఛానల్లో అమ్మాయి చెప్పింది. ఓకే, సో అది ఇంకా చాలా మంది ప్రాపర్టీలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. మిగతా వాళ్ళు అందరూ వెళ్ళరే ఎదవసోది. మన అందరూ వినేసి ఆడొక తమలని పెట్టేసి సమంత బొమ్మను పెట్టి నాగార్జున బొమ్మను పెట్టి ఎప్పుడు చూసినా అవి పెడతారు. తప్పు జరిగింది. తప్పు చాలా లెవెల్లో జరిగింది. కేసీఆర్ ఇంక మాదే కర్ణాటక అంటే మా ప్రాపర్టీ అన్నట్టుగా ఫీల్ అయిపోవడం బుద్ధితో ఏమీ లేదు. నువ్వు నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు. కరుణానిధి జయలలిత అన్న. వాట్ ఆర్ యూ పీపుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెపరేట్ చేసేదాన్ని సింపతి మీద మీకు స్టేట్ ఏలటానికి రూల్ చేయడానికి అధికారం ఇచ్చారు ప్రజలు తప్పించి వెళ్ళలేరు. అతను చేసిన పొరపాటు ఇవన్నీ. అతని మీద కక్ష నాగార్జున తీశాడు. ప్లస్ ఈయన కూతురు పెళ్లి కూడా అక్కడే చేస్తున్నాడు. ప్రముఖుల పెళ్లిళ్ళన్నీ అక్కడే జరిగినాయి. రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి కూడా అక్కడ జరిగింది. ఈ బిల్లులు అన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదా. ఓహో ఎంత ఈ విధంగా దుబ్బేస్తాను అనమాట. ఎవరిదే 3 ఎకరాలు చిల్లరు. అతను ఎంత 3 ఎకరాలు అంటే 300 కోట్లు 400 కోట్లు ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎకరం అమ్మితే 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. 100 ఎక్కడికో పోతుంది. సో ఒక 1000 కోట్లు ఫ్రాడ్ జరిగినట్టుగా చేస్తున్నాను. నేను ఆథరైజ్డ్గా కొన్నాను. ఎలా ఆథరైజ్డ్ కొట్టబెట్టి రోడ్డు మీద వెళ్ళి వాడిని ఎవరినాడు చెప్తాడు. ఎలాగంటే కలిపేసి కట్టారు అంటున్నాడు. నాగార్జున కానీ బుల్షిట్ ఎలా చెప్పగలడు?
కోర్టు ఇంకోటి కోర్టు స్టే ఇచ్చింది అన్నాడు. కోర్టు ఇప్పటి 10 years బ్యాక్ ఇచ్చింది. ఎన్ని రోజులు అంటున్నాడు అతను రఘునందన్ రావు బీజేపీలో. ఒక రోజు, ఒక 6 నెలలు, సంవత్సరంన్నర, 10 సంవత్సరాలకు స్టే ఇస్తారు. మొన్న స్టే గురించి చెప్తున్నాడు. మొన్న స్టేకి సంబంధించి కాదు, ఈ కోర్టులు కూడా అడగాలి. అంతకు ముందు ఆల్రెడీ ఇన్నిసార్లు స్టే ఇచ్చారు. వై ఆర్ యూ ఆస్కింగ్ అగైన్ నౌ? ఆల్రెడీ సుప్రీం కోర్టు, హైకోర్టు హెస్ గివెన్ అన్ ఆర్డర్ సేయింగ్ దట్ ఎంక్రోచ్డ్ ఈ అనాథరైజ్డ్ గా చెరువులు నింపి కట్టేవన్నీ చెయ్యొచ్చు అని వచ్చారు. మరి వై ఆర్ యూ గివింగ్ వన్స్ అగైన్ స్టే? నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ స్టే ఇచ్చారు. ఎన్ని రోజులు ఉంటుందా స్టే? 10 సంవత్సరాలు ఉంటుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇతను మేనేజ్ చేయకుండా వస్తున్నాడు అంటే ఓ ఇంతే కదా అనుకున్నాడు. ఇంకొక స్టెప్ హెడ్ వెళ్ళాడు. ఎవరు? కేటీఆర్ వాళ్ళ పరిపాలించడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ భరోసా ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి యాక్చువల్గా కేటీఆర్ తరపున కాకుండా కూడా నాగార్జున ఎందుకు కొట్టేస్తారంటే బాలకృష్ణ, ఎన్టీ రామారావు ఫ్యామిలీ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఈజ్ పక్కా ఎగెన్స్ట్ నాగార్జున. డైరెక్ట్గా వెళ్ళి వైఎస్ఆర్కి సపోర్ట్ చేయడం. అతనికి డిడ్ నాట్ నో హౌ టు మేనేజ్. ఎవరి స్థానాలను మేనేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? దినదినం గంట నూరేళ్ళు ఆయుస్ అంటారు దాన్ని. ఎవ్రీడే గండమే మేనేజ్ చేసేయచ్చు అనుకుంటే నాగార్జున. మేనేజ్ టు వాట్ ఎక్స్టెంట్? ఇప్పుడు రోజులు మారిపోయినాయి. కక్షపూరితగా రాజకీయాలు ఏర్పడినాయి. అంచేత నువ్వు మేనేజ్ చేయాలంటే నువ్వేం చేసి ఉండవలసిందంటే జగన్ కంటే ముందు బీజేపీలో జాయిన్ అవ్వాల్సింది. బీజేపీలో జాయిన్ అయినా కూడా వాళ్ళకి బ్యాడ్ టైం కొద్దిగా పెట్టుకోరు. ఇలా చేస్తానంటే చేసేస్తాడు. నువ్వు బీజేపీలోనూ కొట్టేస్తాడు. వాళ్ళు ఏం చేయగలరు? ప్రస్తుతం స్టేట్ చేతిలో ఉంది. ఎవరు? రేవంత్ రెడ్డి చేతిలో. సో అయినా గుడ్డిలో మెల్లలాగా కొంత హెల్ప్ చేసి ఉండేది. ప్రజల్లో లేదు, అతనికి ఫ్యాన్స్లో లేదు. ఫ్యాన్స్లో లేదు ఎందుకంటానంటే మరి మీరు అందరూ ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఫ్యాన్స్ ఉంటారు. నాగార్జున కూడా కింగ్ ఫ్యాన్స్ అని ఉంటారు. మరి వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ నాట్ ఓపెనింగ్? ఒక్క ఫ్యాన్ కూడా మాట్లాడలేదు. బయట చిరంజీవికి బన్నీకి గొడవ జరుగుతుంది, ఇంతమంది మాట్లాడుతున్నారే, అలా నాగార్జున గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజల్లో లేదు, ఇండస్ట్రీలో లేదు. నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడ వేలు పెట్టావు? నా పుట్టలో వేలు పెడితే కొట్టినా అన్నట్టుగా జగన్ పుట్టలో పెట్టాడు. అదేమో అటర్ ఫ్లాప్, అది ఫెయిల్యూర్ స్టోరీ అది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి వెళ్ళి ఒక షాల్వే వేసాడు. అప్పుడే అనుకుని ఉంటాడు మనవాడు షాల్వే వేస్తాడంటే ఏంటగా కొడుకు అంత ఈజీగా పడిపోరు. పార్టీలో ఉన్న కక్షలు ఏలు వెళ్ళి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కేటీఆర్ కొడతారు. ఇప్పుడు కేటీఆర్ని ఏ విధంగా ఇరికిస్తారు అంటే ఎన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా పగలగొట్టు అని వాళ్ళ ఛానల్ని పంపిస్తాడు కేటీఆర్ ఎవ్రీ డే. టీవీ అనుకుంటుంది ఏదో ఫుల్గా చెప్తుంది ఆ అమ్మాయి, అవన్నీ నిజాలే. ఈ కూడా చేస్తారా మరి అంటుంది. ఇక్కడికి ఒక్కడొక్కడు కెమెరా ఎందుకు పట్టు రాలేదంటే వీళ్ళు ఎవరు తెలియదు. ఈ స్టూపిడ్స్ ఉన్నారు కదా చాలా మంది, తమ్లైన్స్ బట్టి మన చూసి పెడతా ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు. ఆ అమ్మాయి ఒక తెల్లి మొత్తం కవర్ చేసింది, పడిపోయి నుంచి కవర్ చేసింది. ఒక నాగార్జున అది మట్టుకే మీరు బయట పెడుతున్నారు. నాగార్జున ఒప్పట్లేదు. వాట్ నాగార్జున హెస్ డన్, ఈ వాంటెడ్ టు మేనేజ్ ఆల్ కరప్టెడ్ పీపుల్. కరప్ట్ చేసేవాడిని, కరప్టెడ్ పీపుల్ని కరప్ట్ మేనేజ్ చేసేవాడిని ఏమంటారు? యువర్ ఆల్సో కరప్టెడ్. లంచం ఇవ్వటం, లంచం తీసుకోవడం నేరం అంటారు కదా, లంచం ఇవ్వడం అంతకంటే నేరం అని చెప్పేసి ఏసీబీకి నేను ఒక 10-15 సినిమాలకి కాన్సెప్ట్ ఇచ్చాను వైఎస్ఆర్ ఉన్నప్పుడు. మేము ఫిల్మ్స్ చేసేవాళ్ళం కదా, వాడికి లంచం ఇవ్వడం సరే, లంచం తీసుకోవడం సరే, ఇచ్చిన వాడిది అంతకంటే నేరం అని ఐ గేవ్ 10 ఫిల్మ్స్ కాన్సెప్ట్స్ టు ఏసీబీ. అక్కడే ఉన్నారు హైదరాబాద్, కరాచీ బేకరీ ఎదురుకుండా ఉంటుంది మెయిన్ ఆఫీస్. ఇప్పుడు అక్కడ నుంచి తీసేసి రోడ్ నెంబర్ 12లో కట్టారు. 12లో 10 డి శ్రీనివాస్ ఇంటికి కొంచెం ఎదుర కట్టారనమాట. ఓకే, పెద్ద ఆఫీస్ కట్టారు. ఆ అమౌంట్ శాంక్షన్ చేయించింది సీఎం గారు చెప్పి నేనే. అప్పుడు నేను ఆయన చేస్తున్నాను. సో వీళ్ళకి సినిమాలకు శాంక్షన్ అయిన డబ్బుతోటి ఆఫీస్ కట్టేశారు. ఓకే, మంచిదే జరిగింది. నవ్ ఏసీబీఎస్ గోట్ ఎ బ్యూటిఫుల్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. వాళ్ళకి అలాగా నంచో నువ్వు ఇచ్చి మేనేజ్డ్ అంటే యూ కెన్ మేనేజ్ ఎనీబడి అనమాట. ఒకప్పుడు మేనేజ్ చేయొచ్చు, ఇప్పుడు మేనేజ్ చేయొచ్చు. ఎక్కడి వరకు? నువ్వు మేనేజ్ చేసిన గవర్నమెంట్ ఉన్నంత వరకు. నువ్వు ఆ గవర్నమెంట్ మారిపోతే మళ్ళీ నీకు గండమే. ఎందుకు వచ్చిన గొడవ? అది న్యాయబద్ధంగా ఎవరికైతే ల్యాండ్ ఉందో అక్కడ కొనుక్కుని, ఇదే కన్వెన్షన్. ఎక్కడికన్నా వెళ్తారు. బ్యూటిఫుల్గా కట్టారు. అది అక్కడే లేక్ వ్యూ ఉంటుందని కట్టేశాడు. కట్టడం ఒకటి అది కబ్జా చేసాడు. కబ్జాకి మారిపోయేది ఏది భారతదేశంలో? హైదరాబాద్. కబ్జా నేర్చుకుందే ఇక్కడ. ఫిల్మ్ నగర్ క్లబ్ ఉంటుంది, అందులో ఫిల్మ్ నగర్ వాళ్ళు 100%లో 30% ఫిల్మ్ వాళ్ళు ఉంటారు. మిగతా 70% రియల్ ఎస్టేట్ గ్యాంగే. అప్పుడు డబ్బులు కావాలి వాళ్ళకి, మెంబర్షిప్కి కట్టేశారు. అదే ఇప్పుడు అక్కడ ఫిల్మ్ నగర్ గురించి ఎందుకు చెప్పానంటే ఇక్కడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వాళ్ళు దందా ఎలా జరిగింది, కొన్ని డౌన్ ట్రోడన్ క్యాస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఉంది ఇక్కడ. వాళ్ళు సడన్గా డబ్బున్న వాళ్ళు అయిపోయారు హైదరాబాద్ పెరిగిపోవడంతో. అలాగేలా కాదు,
సో వాళ్ళంతా కూడా మెంబర్లు అయిపోయారు అన్నమాట. నేను ఆ పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే చెప్పకూడదు కాబట్టి, ఆ క్యాస్ట్ పేరు చెప్పకూడదు కాబట్టి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాగార్జునది ముమ్మాటికి తప్పున్నారు. అతను ఎంత సమర్థించుకున్నా రేవంత్ రెడ్డిది అక్కడ కరెక్ట్. బట్ రేవంత్ రెడ్డి తప్పు ఎప్పుడు అవుద్దంటే నువ్వు పడిపోయినప్పుడు అర్థం అవుతుంది. నీ సీటు ఖాళీ చేస్తారు మీ వాళ్ళు. ఇదే టైం చూసుకుని కర్ణాటక ఇన్స్పిరేషన్ తోటి నీ సీటుకి ఎసరు పెడతారు. ఎప్పుడు నువ్వు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి అక్కడ. ఆ ప్రాపర్టీస్ అన్ని పడగొడితే అసలు యాక్చువల్గా హైదరాబాద్కి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అని లెవెల్కి వచ్చేసింది. ఇప్పుడు పడిపోయిన అన్నింటినీ అలా వదిలేయకూడదు. ఆ డెబ్రిస్ అంటారు కదా, పడిపోయిన ఇదంతా దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలి. చెన్నైలో వుడ్లాండ్స్ అనే వాటిలో ఒక 70-80 ఏళ్ళ నుంచి ఉంటుంది, షార్ట్ ఆఫ్ ద సిటీలో, ఓ 10-15 ఎకరాల్లో. దాన్ని పడగొట్టేసి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు బయటికి పొమ్మని అక్కడ పార్క్ కట్టారు. బ్యూటిఫుల్గా ఉంటుంది అది. అలాగా మీరు పడిపోయిన అన్ని అలా వదిలేకుండా యు డూ ఇట్ సంథింగ్. ఆ లేక్ అందం వచ్చేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు, ఎక్కడైతే మీరు ఆస్తిని పోగొట్టారో అక్కడంతా బ్యూటిఫై చేయడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు దానికి యూ నీడ్ టు హ్యావ్ ఏ బడ్జెట్. ఊరినే నాగార్జున పగల కొట్టేసాం. పగల కొట్టడం అనేది తప్పని అంటలేదు. ఎందుకు తప్పు అవుద్ది? నువ్వు కబ్జా చేయకుండా పట్టాలు సృష్టించి అడుగు డబ్బులు ఇచ్చి డబ్బులు అది అందరూ చేయొచ్చు. అందుకనే రామోజీ గారు చాలా వరకు అటువంటి తప్పులు చేయలేదు అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో. ఏదో రోజు గొడవ వస్తుందని ఇచ్చాడు. అతను కూడా కేసీఆర్ని మేనేజ్ చేశాడు. చాలామంది తెలిసి ఈ విషయం. కేసీఆర్ ముందు తోకాటించాడు రామోజీ ఫిల్మ్ సిటీ మీద. వై ఇక్కడ చెప్తాను, ప్రాపర్టీస్ దాన్ని ఏమంటారు, ప్రసాద్ ఐమాక్స్ అది అనాథరైజ్డ్ ఉంది. వై రాఘవేంద్ర కాంప్లెక్స్ అనాథరైజ్డ్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫిల్మ్కి సంబంధించింది కట్టుకోమంటే నువ్వు థియేటర్లు కట్టేసుకున్నావు. అత్యధిక నా ఫ్రెండ్ శబ్దాలయ, నువ్వు రికార్డింగ్ థియేటర్ కట్టుకోవడానికి దానికి సినిమాకి సంబంధించిన దానికి ఇచ్చారు. వీళ్ళ ఫిల్మ్స్ వాళ్ళకి సొంతంగా వాడుకుంటున్నారని చెప్పేసి దాన్ని పట్టుకొట్టేమని వచ్చింది. ఇదంతా ఎవరు వాదించి మరి పి జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు, పెద్దమ్మ గుడి కట్టాడు, పీజేఆర్ అంటారు కదా, ఆయన గొడవ పెడితే ఆయన నోరు మూసాడు వైఎస్ఆర్. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు పార్టీ అయినా కూడా వీళ్ళకి సిగ్గులేదు కాబట్టి, ఇంక్లూడింగ్ రాఘవేంద్ర ప్రసాద్, రమేష్ గారు, వీళ్ళంతా మళ్ళీ మన వైఎస్ రాజశేఖర్కి వెళ్తే ఆయన చాలా ఈజీగా చేస్తాడు. ఓకే నేను మేనేజ్ చేస్తాను అని పీజీఆర్ కూర్చో అని పడిపాడు. పీజీఆర్ అంటే కేసీఆర్ కూడా ఎత్తాడు అని అనమాట. వైఎస్ఆర్ ఎదురుకుంటే వీళ్ళు పప్పులు ఉడికాయి కాదు, ఆయన లేకపోవడం వల్ల మొత్తం ఎన్ని జరిగినాయి. ఓకేనా? సో ఆయన కొంచెం హెల్ప్ చేసేవాడు. ఆట పార్టీ కాకపోయినా కూడా చేశాడు. అప్పటి నుంచి మేనేజ్ చేసుకొస్తే ఇది కూడా ఎలా ఉంటుందేమో అనుకున్నాడు నాగార్జున. ఇటు ఉన్నాడు. ఇది ఏముందంటే ఇప్పుడు కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఇక్కడ వరకు ఉంది అతనికి. ఎవరికి? రేవంత్ రెడ్డికి. వాళ్ళకి చేసే ముందు నీకు చేస్తాడు. నువ్వు 24 hours నువ్వు వాళ్ళకి సర్వీస్ చేసావు. ఎటువంటి సర్వీస్ చేశారో నీ అంతరాత్మకు తెలుసు. బయట పెడతారో తమ్మలేని చూసుకోండి. నేను ఇక్కడ చెప్పను అక్కడ. ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ దట్ డార్క్ పీరియడ్, కదా చీకటి భాగవతాలని రాస్తారు కదా, అవి నేను చెప్పను. అది ఫిల్మ్ మ్యాన్గా చెప్పకూడదు. అది ఒకప్పుడు ఇండైరెక్ట్గా చెప్పాను ఇటువంటివి చాలా జరిగి ఉంటుందని. అందులో బాగా బయటకు వచ్చింది ఎవరు? రకుల్ ప్రీత్ కదా. ఆ అమ్మాయి డ్రగ్లా ఉంది, అది మహాడితే బాంబే జంప్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా ప్రాపర్టీస్ కొనుక్కుంది. ఇవన్నీ కూడా విత్ బెర్సీ, విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కేటీఆర్. అంత రావుగోపాల్ హిస్టరీ తుడిచేస్తే చెరిగిపోయిస్తే జరిగిపోదు అంటాడు రావుగోపాలరావు. అంతలా జరిగిపోదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. సో ఇది నాగార్జునది ఒప్పనే కాదు, నాగార్జునది 100% తప్పు. ప్రజలకు రావాల్సిన దాన్ని నువ్వు ఆక్రమించేసుకోవడం తప్పు కదా. అది ప్లస్ నాది నేను కొనుక్కున్నాను అంటే స్టే అంటే పెట్టి ఆ స్టే ఏంటి? రఘునందన్ అడగండి. బీజేపీ ఈజ్ అ లాయర్. రఘునందన్ సెల్ఫ్ ఈజ్ అ లాయర్. అతను చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఆయన ఎన్నిసార్లు ఇస్తారు, ఎన్ని రోజులు ఇస్తారు? నీకు 10 సంవత్సరాల నుంచి స్టే ఇస్తారు ఎవరన్నా? ఏ వ్యవస్థ అలాగా? జడ్జిని ఛాలెంజ్ చేశాడు, యూ కాల్ మీ ఐ ఆర్గ్యూ అని. ఈ ఛాలెంజ్ ఇస్ జడ్జెస్ హూ ఎవర్ శాంక్షన్ దిస్ రీసెంట్ ఎవరైనా ఇస్తారు. నాకు అన్యాయం జరిగిపోతుందని చంపేస్తారంటే, నా ఆస్తి పడగొట్టేస్తారంటే స్టే ఏమంటే ఓకే స్టే అంటాడు. దేనికి ఇచ్చాం స్టే? ఇంతకుముందు ఎన్నిసార్లు స్టే ఇచ్చాం? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది చూడాలి. కోర్ట్స్ ఆల్సో షుడ్ సీ. వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్షియల్ ఆయన ఇచ్చాడు. వీళ్ళ లాయర్కి బాగా డబ్బులు ఇస్తే వాళ్ళ స్టే పట్టుకోడు. ఇప్పుడు స్టే ఇవ్వటం ఏంటి? స్టే ఎప్పటి నుంచే ఉంది. అది హౌ మెనీ టైమ్స్ యూల్ గెట్ ద స్టే? అందుకనే అనాథరైజ్డ్ గాను వేరే పబ్లిక్ ప్రాపర్టీకి వెళ్ళటం అనేది ఆ విధంగా పెడితే రాఘవేంద్ర ఇది ఉండదు, ప్రసాద్ ఐమాక్స్ ఉండదు, వైజాగ్లో సురేష్ స్టూడియో ఉంది, అది కూడా ఎంకరేజ్ చేయబడి ఎదురుకి ఇచ్చింది 14 ఎకరాలు ఎంతో, మిగతాదంతా అక్కడ కానీ కేసు పెడితే అది పోతుంది. నీకు అర్థమైంది? అది
జగన్ ప్రభుత్వంలో ఇతను వెళ్ళి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా కొంచెం ఓవర్ యాక్ట్ చేశాడు. ఎవరు మన నాగార్జున, ఏంటి నీకు ఏమైనా ఓట్లు పడతాయా? పడవు. ఆయన కూడా నువ్వు అక్కడికి వెళ్ళావు, అది అతనికి బ్యాడ్ అయింది. అర్థమైనప్పుడు సో ఈ మ్యాటర్ ఏంటంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ఈ చేసిన పని మంచిగా ఎప్పుడు వస్తుందంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పగలగొట్టాలి, ఆ V6 అన్న వాడు కూడా పగలగొట్టాలో చెప్తుంది అమ్మాయి మన కేటీఆర్. అది చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ రేవంత్ రెడ్డి, లేకపోతే ఇట్ విల్ బూమరాంగ్. ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ వెరీ గుడ్ అనాలిసిస్ ఈ విషయంలో. డెఫినెట్గా నిన్ను రక్షించడానికి సెంటర్లో కూడా నీ పార్టీ కాదు. అక్కడ ఒక పక్కన రాహుల్ గాంధీ మీద మొత్తం అతను ఇండియానే కాదని చెప్పేసి అనాథరేట్ చేస్తారు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈజ్ అన్ ఇటాలియన్ అని, క్రిస్టియన్ అని, ఒకటి కాదు క్రిస్టియన్ అయినా పర్లేదు, ఈజ్ నాట్ అన్ ఇండియన్ అని, ఈజ్ గోట్ ఎ ఫ్యామిలీ. అది అనవసరం, వ్యక్తిగత విషయాలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎదిగిపోయారు, అన్ని కూడా బయట పెడతాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈజ్ అ వెరీ పవర్ఫుల్ లాయర్ ఫ్రమ్ తమిళనాడు, సెటిల్డ్ ఇన్, ఈజ్ అ ప్రొఫెసర్. ఆ ప్రపంచంలో ఉన్న మంచి మంచి యూనివర్సిటీకి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి పట్టుకెళ్తారు అతను టు గివ్ ఏ లెక్చర్స్. సో సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ ఆన్ ద జాబ్ ఆఫ్ బీజేపీ. చేయమలేదు, అతనంతా చేస్తాడు, ఆ బీజేపీని తిడతాడు నాలాగా అనమాట. ఏ పార్టీలో అన్యాయం జరిగినా చెప్తూ ఉంటాడు అనమాట. అదేంటప్పుడు యథార్థవాది, లోక విరోధులు మీ అంతా అనమాట. సో బట్ న్యాయం జరగాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరగాలి కదా. ఎవరిని అడిగినా కూడా నాగార్జున పాపం అతను కనపట్లేదండి, ఆ చెరువు పక్కన కట్టేసాడని అన్నారు. వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు సామాన్యులు? మేము వాళ్ళు అయితే ఎక్కడన్నా వాళ్ళ దాంట్లో ఈ కార్పొరేషన్ వాళ్ళు ఒక 2 ఇంచులు ఎదురుకు వస్తే పడగొట్టేస్తారు. అది పాప చాలా కష్టపడి కట్టుకుంటాడు, మరి వాళ్ళకి బాధ కలగదు. మనకంటే ఎక్కువ వాళ్ళ చెప్పుతే ఇతనికి నాగార్జునకి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎనీవేర్. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చిన ప్రాపర్టీస్ ఎలా వాడుకుంటున్నాడు రాఘవేంద్ర గారు, అదే అంతే. రాఘవేంద్ర అంతే, అక్కడ ఐమాక్స్ కూడా అంతే. పి జనార్దన్ రెడ్డి గట్టిగా అరిచాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్ప్ చేశాడు. ఇంతకీ వీళ్ళు ఎవరో వైఎస్ రాజశేఖర పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు పార్టీ. ఇది పాలిటిక్స్ అంటే. ఇందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు. రేవంత్ రెడ్డికి మంచి పేరు రావాలంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే హేమా హేమీలు అందరికీ ఉన్నాయి, అవన్నీ కూడా పగలగొట్టాలి.